ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావని అతనిని అడిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి శాంతినగర్లో, డైకస్ రోడ్లో శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి మా హౌస్ చర్చ్, ఆ చర్చ్ తరపున అక్కడ ఉన్న విశ్వాసుల తరపున దానికి ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ అనగా ముత్తుకూరు, ముదిగేడు, వెంకన్నపురం, బాలెడిపాలెం, వైఎస్ఆర్ నగర్, ఈ సంఘాల తరపున, ఈ విశ్వాసులందరి తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చిత్తమైతే వచ్చే వారం అనగా 22వ తేదీ బుధవారం వైఎస్ఆర్ నగర్లో అనగా కొత్తూరు బిట్ లేకపోతే కొత్తూరు చివర వైఎస్ఆర్ నగర్లో 2300 ప్లాట్లో గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ ఉంది. అక్కడ ఒక సువార్త సభను ఏర్పాటు చేస్తున్నాం. ఆ సువార్త సభకు వీలు కలిగిన వారు, క్రిస్మస్ కూడికి కాదండి, సెమీ క్రిస్మస్ ఇంకేదో కాదు, కానీ గ్రాండ్ క్రిస్మస్ కానే కాదు, కానీ సువార్త సభ లేకపోతే ఉజ్జీవ సభ లేకపోతే ఆత్మ సంబంధమైన సభను మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ కూడికలో దేవజనుడిగా నేను వాక్యం బోధించబోతున్నాను. నా తోటి సహోదరులు వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు. కనుక మీరు ఆ కూడికి రావచ్చు, ఆ కూడికిలో పాల్గొనవచ్చు. మీరు దూర ప్రాంతం చూసినా కానీ కరెక్ట్గా 6:30 ఆరంభించి 9:30 ముగించేస్తాం. రాత్రి 10-11 దాకా పెట్టాం. కనుక విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం అనుకూలపరచబడాలి. డిసెంబర్ నెల 22వ తేదీ జరిగేటువంటి ఆ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎటువంటి డినామినేషన్లు లేకపోతే మీ సంఘం మీదే, మీ సంఘానికి మీరు వెళ్ళండి. ఆ స్థానిక సంఘానికి ఆహ్వానించడానికో సభ్యులుగా చేసుకోవడానికో కాదు ఆ కూడిక. కాబట్టి ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మ సంబంధమైన సహవాసంలో సాగడానికి మేము నా మీటింగ్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చక్కటి ఆర్కెస్ట్రా, సంగీతము, పాటలు, ఆరాధన, లేకపోతే సాక్ష్యాలు, లేకపోతే గ్రీటింగ్స్ ఇవి ఉంటాయి. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ నగర్లో వేరు సంఘాలు ఉన్నాయి. సుమారు 10 సంఘాల వరకు ఉన్నాయి. సంఘాలన్నింటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం జరిగేటువంటి ఆరాధనలో నేను ఉన్నప్పుడు ఆ స్థానిక సంఘాలన్నింటిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ సంఘాల్లో గొప్ప కార్యాలు జరగాలి. ఈ దినాల్లో అక్కడ ఆ సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా దేవుని నామానికి ఎంతగానో మహిమ కలగాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన సమయం అయిపోతుంది. ఎంతసేపు బోధించినా, ఏం చెప్పినా కానీ, ఎన్ని పాయింట్లు చెప్పినా కానీ 26 నిమిషాల కల్లా ముగించాలి. ఇంకా టైం 26-29 నిమిషాలకి స్లాట్ ముగించబడుతుంది. కనుక టైం కొద్దిగా ఉంది. సవిస్తరంగా లేకపోతే విస్తారంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. కాబట్టి షార్ట్ టైం, ఈ షార్ట్ టైంను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 1st చాప్టర్ వర్డ్స్ 22. నిన్నటి దినం అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం వాక్య సేవకుడు అనేటువంటి విషయాన్ని ఆలోచించాం. వాక్య సేవకుని యొక్క 3 లక్షణాలు. వాక్య సేవకుడు వాక్యముతో పంపబడతాడని, రెండవది వాక్య సేవకుడు వాక్యాన్ని పంచుకుంటాడని, మూడవది వాక్య సేవకుడు వాక్యాన్ని పొందుకుంటాడని నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కానని అతడు ఉత్తరమిచ్చెను. Then they said to him, Who are you? So that we may have an answer to give those who sent us. What do you say concerning yourself? అని ముందు రాయబడింది, 21లో రాయబడింది ఇంగ్లీష్లో. Are you Elijah? And he said, I am not. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి తెలుగులో ఉన్నమాట, Are you the prophet? And he answered, No. కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికి యోహాన్ దగ్గరికి వచ్చారు. యోహానికి పాపులారిటీ పెరుగుతుంది. యోహాను ప్రసిద్ధుడు అవుతున్నాడు.
యోహాను గురించినటువంటి న్యూస్ ఆ చుట్టుపక్కలంతా పాకుతుంది. ఎవరో ఒక మొరటి మనిషి, ఒక మొండిగా ఉన్నటి మనిషి, అనాగరికుడైన మనిషి, ఒక బర్బేరియన్ ఆ అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. కేకలు వేసి ఇప్పుడు ఏకంగా మన గుడోళ్ళని, పరిచయల్ని, శాస్త్రుల్ని, సద్దుకెళ్ళని అందరినీ తన దగ్గరికి ఆకర్షించుకొని బాప్తిజాలు ఇస్తున్నాడు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది. ఇలాగైతే మన యూదా మతానికి ఏమవుతుంది? కాబట్టి ఏంటి అతను, హూ ఈస్ హీ, అతని గురించి మనం ఎంక్వైరీ చేయాలి అన్నట్టుగా యెరూషలేములోని వాళ్ళు కొంతమందిని ఆయన దగ్గర పంపించారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒక ప్రశ్న, నీవు ఆ ప్రవక్తవా? నీవు ఒక ప్రశ్న మనం అడుగుతున్నాము అంటే ఒక అభిప్రాయంతో మనం అడుగుతున్నామని అర్థం. బహుశా ఆ ప్రవక్త ఈయన అయిండొచ్చు. ఇతని విధానాలు చూస్తుంటే ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? ఆ ప్రవక్త అంటే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఏ ప్రవక్త? ఆ ప్రవక్తల వంటి వాడివా అని కాదు, ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం, డ్యూటెరానమీ 18th chapter verse 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఎస్, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను, మీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18వ వచనంలో కూడా వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. దేవునికి స్తోత్రం. నీ వంటి మోషే, నీ వంటి ప్రవక్తని పుట్టిస్తాను, లేదా లేపుతాను, లేదా రేపుతాను. అహరోన్ని నీ స్థానంలోనో, లేకపోతే యెహోషువను నీ స్థానంలోనో. ఎలాగో యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువను నీ వంటి ప్రవక్తగా తయారు చేస్తాను అని ప్రభు చెప్పలేదు. ఇక్కడ వాక్యం 2 వచనాలు చదువుకున్నాం. ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? ఇశ్రాయేలు జనాంగము అనేక సంవత్సరాలుగా ఒక ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో రాబో ప్రవక్తవు నీవేనా? లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆయన మన మధ్యలో బయలుదేరి ఉన్నాడు, గొప్ప ప్రవక్త మన మధ్యలో బయలుదేరి ఉన్నాడు. యేసు ప్రభు ప్రవక్త అని చెప్పబడింది. కానీ యోహాను బహుశా ఆ ప్రవక్త ఉంటాడు, నో డౌట్. ఇతను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఒక అతను అన్నాడు, నేను తల కొట్టించినటువంటి ఈ యోహాను కదా యేసు ప్రభు అన్నట్టు అనుకున్నాడు. ఒక మనిషిని చూసి మరొక మనిషి అనుకుంటాం. పొరపాటు పడి అయ్యో సారీ మీరండి, నేను ఎవరు అనుకున్నాను, లేకపోతే పలాంటి వ్యక్తి అనుకున్నాను, నాకు తెలిసిన అతను ఆమె అనుకున్నాను, అందుకని పలకరించాను, క్షమించండి అంటాం. కన్ఫ్యూజన్లు జరుగుతాయి, మనకు పొరపాట్లు జరుగుతాయి, మిస్టేక్స్ జరుగుతాయి. ఆ ఆత్మీయులకు ఏదో మిస్టేక్ జరిగింది అనగా మన టైటిల్ ఆత్మీయుల అపార్థం. ఆత్మీయులు ఎవరు? యూదుల, ఇశ్రాయేలీల? ఈ పంపిన వారా, పంపబడిన వారా? యూదులు అనబడిన వాళ్ళని ఆత్మీయులు అనుకుంటున్నాం మనం. యూదుల ఆత్మీయత ఎలా ఉంది, ఏంటి, వాళ్ళ ఆత్మీయులు ఎక్కడ అని దయచేసి ప్రశ్నించొద్దు. మన ప్రస్తుతానికి ఆత్మీయులు అనబడిన వారి అపార్థాన్ని గురించి, వాళ్ళకి అపార్థం జరిగింది. ఏలియా అనుకున్నారు, నో, భక్తుడైనటువంటి అబ్రహాముకు మిస్టేక్ జరిగింది, కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఆయన అపార్థం చేసుకున్నాడు. లోతు తన వారసుడేమో అనుకున్నాడు, నెంబర్ 1. రెండోది, కొంతకాలానికి అనుకున్నాడు ఇష్మాయేలు తన వారసుడేమో అనుకున్నాడు. కొంతకాలానికి అనుకున్నాడు ఎలియాజరు తన వారసుడేమో అనుకున్నాడు. అనగా విశ్వాస వీరుడైన అబ్రహాము కూడా 2 సార్లు ఆయన తప్పిపోయాడు, లేకపోతే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు, మిస్టేక్ జరిగింది ఆయనకి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, లోతు కాదు, ఎలియాజరు కాదు, ఇష్మాయేలు కాదు, నీ గర్భమున వాగ్దాన పుత్రుడు ఒకడు వస్తాడు, వారసుడు వస్తాడు, ఇస్సాకు మాత్రమే. దేవుని స్తోత్రం. ఐజాక్ ఈజ్ యువర్ సన్. లోతు కుమారుడు లాంటివాడు, ఎలియాజరు కుమారుడు లాంటివాడు,
ఇష్మాయేలు కుమారుడు లాంటి వాడు, కానీ కుమారుడు వస్తున్నాడు, అసలు సిసలైన కుమారుడు వస్తున్నాడు, అసలు సిసలైన వారసుడు వస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ముగ్గురు యొక్క ప్రవేశానికి, అబ్రహాము జీవితంలో ఈ ముగ్గురు ప్రవేశించడానికి, నాలుగో వ్యక్తి అయినట్టు ఇస్సాకు ప్రవేశించడానికి తేడా ఉంది. ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు, లోతుకు వాగ్దానం లేదు. ఎలియాజరుకు వాగ్దానాన్ని బట్టి తన కుటుంబంలో తన జీవితంలో ప్రవేశించలేదు. ఇష్మాయేలు వాగ్దానాన్ని బట్టి పుట్టలేదు, కానీ ఇస్సాకు మాత్రమే వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లేఖనాల్లో రాయబడింది, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అనుకుంటాను, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకున్నారు కనుక పొరపడుతున్నారు. స్తోత్రం. మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే లేఖనాల్ని ఎరగకపోతే, రెండోది దేవుని శక్తిని ఎరుగకపోతే, అనగా అనుభవించకపోతే. గుర్తుపెట్టుకోండి, లేఖనాలను ఎరిగి దేవుని శక్తిని అనుభవిస్తే మనకు మిస్టేక్స్ జరగవు, మనకు తొట్టుపాటు జరగదు. ఈ రెండూ జరగడం లేదు సమాజంలో, లేకపోతే లోకంలో, ప్రస్తుతం సమకాలీన ప్రపంచంలో. ఒకటి, వాళ్ళు ఏమాత్రం లేఖనాలను అర్థం చేసుకోవడం, అనగా స్క్రిప్చర్స్ తెలియదు, వాక్యం తెలియదు, దేవుని శక్తిని అనుభవించరు. కొంతమంది దేవుని శక్తి అంటుంటారు, కానీ లేఖనాలు అర్థం చేసుకోరు. కొంతమంది లేఖనాలు అంటారు, శక్తిని అనుభవించరు. పైకి భక్తి గలవారమని చెప్పుకొని శక్తిని ఆశ్రయించని వారు. మనకు కావాల్సింది వాక్కు కావాలి, శక్తి కావాలి, సజీవమైన వాక్యం కావాలి, స్వర్గపు శక్తి కావాలి. వీ నీడ్ స్క్రిప్చర్స్ అండ్ పవర్. ఒక విశ్వాసి అంటే స్క్రిప్చర్ కలిగిన వాడు, పవర్ కలిగిన వాడు. బిలీవర్ మీన్స్ ఈజ్ ఎ కాంబినేషన్. హీ ఇన్క్లూడ్స్, ఇన్ హిమ్ ఇన్క్లూడ్స్ ఈస్ ద వర్డ్ అండ్ ద పవర్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమే శక్తి, కానీ అదే సమయంలో శక్తి పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధ లేఖనాలను, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవాడే పరిశుద్ధుడు, అయితే భక్తుడు, పరలోక పౌరుడు. అందరూ కాదు. ఒకవేళ నీకు వాక్యం తెలిసి పరిశుద్ధాత్మ అనుభవం లేదనుకోండి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండి వాక్యం తెలియదు అనుకోండి, ఈ రెండు ప్రమాదకరమే. ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వంటిది, వాక్యము కట్టెల వంటిదే అని చెప్పాడు. ఒక వంట చేసుకోవాలంటే ఒట్టి అగ్నితో పని జరగదు, అదే సమయంలో ఒట్టి కట్టెలతో పని జరగదు. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఒక వంట చేయడానికి కావలసిన విధంగా మనకు ఆ ఫైర్ని మనం వాడుకుంటాం. కట్టెలు లేవనుకోండి, కట్టె పొలం లోపల లేవనుకోండి, ఆ అగ్ని కాసేపటికి ఆరిపోతుంది, చల్లారిపోతుంది. మనకు వి నీడ్ బోత్. దేవుని స్తోత్రం. దైవ కార్యం జరగడానికి, దైవికమైన కెమిస్ట్రీ జరగడానికి, దైవికమైనటువంటి గొప్ప కార్యం జరగడానికి ఈ రెండిటి యొక్క అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఆత్మీయులు అనబడిన వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఏం అపార్థం చేసుకున్నారు? మెస్సియా కాని వ్యక్తిని మెస్సియా అని, ఏలియా కాని వ్యక్తిని ఏలియా అని, ఆ ప్రవక్త కాని వ్యక్తిని ఆ ప్రవక్త అని. ఈ రోజుల్లో కూడా పాస్టర్ని లేదా దైవజనుని గొప్ప దేవదూతలాగా భావిస్తున్నారు. దైవజనుడే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, నాట్ ఏంజల్ ఆఫ్ గాడ్. కానీ ఆయన ఏదైనా చిన్న పొరపాటు, ఆయన మనవుడే బలహీనత ఏదైనా వచ్చిందనుకోండి, ఇక విస్తారంగా దూయబడుతున్నారు. ఈ రోజులో హీరో వర్షిప్ అధికంగా కనిపిస్తుంది. కొంతమంది మీద వెర్రి అభిమానాన్ని ప్రజలు చూపిస్తున్నారు. దేవుని సేవకుల మీద అభిమానం చూపించొద్దు. దేవుని సేవకులు సేవకులే, వాళ్ళు సెలబ్రిటీస్ కాదు. వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తాం, అపాయింట్మెంట్ నాకెందుకండి, మీరు ఏ టైంలో రండి, అపాయింట్మెంట్లో అవసరం లేదు. వీఆర్ నాట్ విఐపీస్. మనం విఐపీస్ కాదు, అందరికీ అందుబాటు. యేసు అందరికీ అందుబాటులో ఉన్నాడు. హీ వాజ్ అవైలబుల్ టు ఎవ్రీవన్. పలానోళ్ళకి నికోదేమస్ వచ్చాడు, అపాయింట్మెంట్ తీసుకొని రాలేదు. అనేక రోజులు ఆపిపెట్టి అనేక దినముల తర్వాత కాదు, కలవాలనుకున్నాడు, నేరుగా వెళ్ళి కలిశాడు. హీ వాజ్ పాపులర్, బట్ హీ డిడ్ంట్ గివ్ ఎనీ అపాయింట్మెంట్స్. ఈ రోజులో పాపులర్ అయిన వాళ్ళని కలవడం, ఓ ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కలవడం కష్టం. కానీ జీసస్ ఈజ్ అవైలబుల్. యేసు అందుబాటులో ఉన్నాడు. హీఈస్ వెరీ క్లోజ్ టు యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వివిఐపి కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మహోన్నతుడైనను మనల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దీనుడైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగాల్లోంచి ఆత్మీయుల యొక్క అపార్థం,
గమనించాలి, యోహాను యోహానే. యోహాను ఏలియా కాదు, యోహాను మోషే కాదు, యోహాను మెస్సియా కాదు. వాళ్ళని వీళ్ళని మనం ఆయనేలే అని అనుకుంటే కన్ఫ్యూజ్ అయినట్టే. ఆయన ఈయనే, నేను చెప్పినట్టు ఆయన ఈయనే అని యోహాను డిక్లేర్ చేసి చెప్పాడు యేసు ప్రభువును ఉద్దేశించి. నేనే అని చెప్పుకోలేదు, కానీ ఆయనే ఈయన అని యేసు ప్రభుని గురించి తనకు సమీపంగా వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభుని గురించి యోహాను చెప్పిన మాట. మొట్టమొదటి విషయం, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను మోషే వంటి వాడు కాదు. కారణం ఏంటంటే, సాత్వికములో మోషే సాత్వికుడు, కానీ యోహాను సాత్వికుడు కాదు. జాన్ వాస్ నాట్ మీక్ అంటే దాని అర్థం ఆయన వీక్ అని కాదు. మీక్ అంటే వీక్నెస్ కాదు, అది జాగ్రత్తగా ఆలోచించాలి. సాత్వికములో యోహాను మోషే వంటి వాడు కాదు. నంబర్స్ అనగా సంఖ్యాకాండములో 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మోషే సాత్వికుడు. ఆనాటి ప్రపంచంలో అనగా ఇంచుమించు ఆ 20 లక్షల మందిలో ఓన్లీ ద మోసెస్ ఒక్కడే హీస్ సాఫ్ట్, లేదు అంటే హీస్ మీక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం చూడండి. భూమి మీద ఉన్న వారందరిలో, భూమి మీద రకరకాల జనాంగాలు ఉన్నాయి, ఆ జనాంగాలను ఉద్దేశించి లేదా అందరినీ ఉద్దేశించి కామన్గా జనరల్గా చెప్పినప్పుడు కూడా చెప్పినాడు, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా సాత్వికుడు. కానీ యోహాను గురించి, యోహాను యొక్క సాత్వికతను గురించి ఎటువంటి సాక్ష్యం వినబడలేదు. అనగా యోహాను సాత్వికుడు కాదని కాదు. వెన్ కంపేర్ టు మోసెస్, మోషే అంత సాత్వికుడు కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు ఇచ్చిన పిలుపు. నేను ఎవరినో తెలుసా, నా పరిస్థితి ఏంటో తెలుసా అని ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడిని. దేవుని స్తోత్రం. ఆయన సాత్వికుడు. మోషే సాత్వికుడు, ఓకే. మోషే కన్నా గొప్పవాడైన క్రీస్తు కూడా సాత్వికుడు. ఆనాటి పరిమితమైన భూభాగంలో మోషే సాత్వికుడు, ప్రపంచం మొత్తంలో యేసు ప్రభు సాత్వికుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక రెట్లు సాత్వికుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభు. అనగా యోహాను సాత్వికం విషయంలో మోషేలాగా సాత్వికుడు కాదు, కనుక మోషే ఆ ప్రవక్త అయ్యే అవకాశం లేదు. మోషే రాబోయే రోజుల్లో రాబోయేటువంటి ప్రవక్తను గురించి మాట్లాడుతున్నాడు, మెస్సియాను గురించి మాట్లాడుతున్నాడు. గమనించాల్సిన విషయం, మోషే చెప్పినట్టు మాట అక్షరాలు నెరవేరింది. మోషేకు దేవుడు చెప్పిన మాట అక్షరాలు నెరవేరింది. అది ఏంటంటే, వేరొక ప్రవక్తను దేవుడు పుట్టించాడు. మోషే పుట్టించింది కాదు, మోషే తయారు చేసింది కాదు, మోషే శిక్షణ ఇచ్చింది కాదు, మోషే ట్రైనింగ్ ఇచ్చింది కాదు. మోషే ట్రైనింగ్ ఇచ్చి మోషే వంటి ప్రవక్తను తయారు చేశాడని కాదు. మోషే ట్రైనింగ్ ఇచ్చాడని దానికన్నా చేతులు ఉంచాడు. యెహోషువ తర్వాతి తరం నాయకుడయ్యాడు, యోధుడయ్యాడు. అంతవరకే కానీ వేరొక ప్రవక్తగా, తన వంటి ప్రవక్తగా మారలేదు. మొట్టమొదటి విషయం, ఆత్మీయుల యొక్క అపార్థాన్ని గమనించండి. వాక్యాన్ని ఎరగకపోవడం వల్ల, దేవుని శక్తిని ఎరగకపోవడం వల్ల మనం పొరపాటు పడుతుంటాం. వాక్యాన్ని ఎరగనటువంటి ఆత్మీయులే, కానీ ఆత్మ సంబంధమైన వాక్యం తెలియదు. ఆత్మీయులు అనబడుతున్నారు, కానీ ఆత్మానుభవం లేని ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఎరగని ఆత్మీయులు ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, సాత్వికం విషయంలో మోజెస్కి జాన్కి ఎటువంటి మ్యాచింగ్ లేదు, వాళ్ళిద్దరికి సెట్ కావడం లేదు. కాబట్టి నంబర్ 1, వాళ్ళ యొక్క వాళ్ళది అపార్థమే కానీ అందులో వాస్తవం లేదు. వాళ్ళ ఊహ మాత్రమే కానీ, వాళ్ళ ఇమాజినేషన్, స్పెక్యులేషన్ మాత్రమే కానీ, మిస్కాన్సెప్షనే కానీ అది ట్రూత్ కాదు. ఆత్మీయుల అపార్థాలు బోల్డ్ ఉంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు యేసుని రాజుగా చేయాలనుకున్నారట. అంటే జనులు చేయాలనుకున్నారు, దానికి శిష్యులు ఒత్తాసు పలికారు, దానికి మద్దతు ఇచ్చారు. కానీ ప్రొసీడ్ అన్నట్టుగా. ఆయన రాజు కాదు, ఆయన ప్రవక్త, మెస్సియా అనే సంగతిని మర్చిపోయి అవకాశవాదులుగా మారిపోయి రాజుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనకి వాళ్ళ అంగీకారాన్ని తెలియజేయడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం.
మొట్టమొదటి విషయము ఆత్మీయుల అది అపార్థమని మనకు ఎలా అర్థమైందంటే యోహాను మోషేలాగా సాత్వికుడు కాదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 12, 13 వచనాలు. స్తోత్రం స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 12, 13 వచనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. But I say to you that Elijah has already come. వారు అతనిని ఎరుగక But they did not recognize him ఇష్టం వచ్చినట్టు and treat అతని him however they wish. అతని చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని. ఇన్ ద సేమ్ వే, ఏ విధంగా ఏలియా ఇష్టం వచ్చినట్లుగా మనుషుల చేత ట్రీట్ చేయబడ్డాడు, ఇన్ ద సేమ్ వే ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ ఆల్సో సఫర్ అట్ దేర్ హ్యాండ్స్. అదే దుర్మార్గుల చేతిలో, అదే ప్రజల చేతిలో ఆయన బాధను అనుభవిస్తాడని చెప్పండి. తర్వాత 13 వచనం. దెన్ ద డిసైపుల్స్ అండర్స్టూడ్. శిష్యులకు అర్థమైంది, వాళ్ళ లైట్ వెలిగింది, ట్యూబ్ లైట్ వెలిగింది. దట్ హీ స్పోక్ టు దెమ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టైజర్. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. ఏలియా చచ్చిపోయాడు, అయిపోయింది, స్టోరీ అయిపోయింది. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథములో ఉన్నటువంటి ఏలియా స్టోరీ అయిపోయింది. మళ్ళీ ఏలియా ప్రస్తావన. నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. ఏలియా చనిపోయి అనేక సంవత్సరాలైనా కానీ ఏలియాను గురించిన ఆలోచనలో ఉన్నారు. మనుషులు అంతే, చచ్చిపోయిన మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. బతికిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు, ఇక రకరకాల కార్యక్రమాలు చేస్తారు. బతికున్నప్పుడు ఆదరించరు, అభిమానం చూపించరు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచో కొత్త కొత్త అభిమానాలు పుట్టుకొస్తుంది. ఒకటి, జాన్ ఈజ్ నాట్ ఎలైజా అనగా, లేకపోతే ఏలియాని కాదని ఒప్పుకున్నాడు. ఆ ప్రవక్త అనగా జాన్ ఈజ్ నాట్ మోజెస్, జాన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మోజెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయుల యొక్క అపార్థం చూడండి. ఒకటి సాత్వికం విషయంలో, స్వభావం విషయంలో మోషే స్వభావం వేరు, యోహాను స్వభావం వేరు. స్వభావంలో తేడాలు ఉన్నాయి కాబట్టి పోలిక అవకాశం లేదు. రెండోది, యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన విషయం, ఏలియా ఆల్రెడీ వచ్చేసాడు, ఇప్పటికే వచ్చేసాడు, మీ మధ్యలో ఉన్నాడు. మీరు కొంతకాలం ఆయన వెలుగులో ఉండాలని ఇష్టపడ్డారు అని రాయబడింది. కొంతకాలమే, ఎందుకంటే ఆయన ఉన్నది కొంతకాలమే, యోహాను ఉన్నది కొంతకాలం మాత్రమే కనుక కొంతకాలము మీరు ఆయన వెలుగులో ఉండి ఆనందించాలనుకున్నారు అని రాయబడింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 3:22. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. మోసెస్ ట్రూలీ సెడ్ దట్ లార్డ్ గాడ్ విల్ రైజ్ అప్, పుట్టించుననిగా అనే దానికి రైజ్ అప్ ఏ ప్రాఫెట్ ఫర్ యూ ఫ్రమ్ అమాంగ్ యువర్ బ్రదర్ హూ ఈజ్ లైక్ మీ. యూ మస్ట్ లిసన్ టు హిమ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్ టు యూ. స్తోత్రం. మీరు అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే సర్వనాశనం అవుతారు. దేవుని స్తోత్రం. దేవుని మాట, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి యొక్క మాట, అభిషక్తుని మాట, మెస్సియా మాట వినాలి, లేదా నిర్మూలమవుతారు అని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్టు విషయం, యోహాను ఏలియా వంటి వాడే, కానీ యోహాను మోషే లాంటి వాడు కాదు. తేడా ఉంది. ఆ ప్రవక్త అని చెప్పబడినటువంటి అనగా మెస్సియా కాదు. ఆ ప్రవక్త అంటే సింపుల్గా మెస్సియా అనుకోండి, అభిషక్తుడు కాదు, రాబోయేటువంటి కాదు, అభిషక్తుడు కాదు అనడానికి మనం అర్థం చేసుకుంటున్నాం. స్వభావంలో తేడా ఉంది. అంతేకాకుండా రెండోది, యేసు ప్రభు యొక్క ఆ కంపారిజన్ కూడా చూడండి. ఏలియా ఆయన అన్నాడు, ఆయన ఏలియా కాదు, ఆయనే మెస్సియా అనలేదు. తాను మెస్సియా, యోహాను ఏలియా. అదేంటది? ఏలియా తర్వాత వచ్చింది ఎలీషా కదా,
మళ్ళీ ఏలియా మెస్సియా ఏంటి అంటారేమో. అక్కడ క్రోనలాజికల్గా లేదా ఆర్డర్ ప్రకారం కాలక్రమాన్ని బట్టి అలా వచ్చి ఉంటుందేమో. కానీ ఏలియా తర్వాత ఎలీషా, అబ్రహాము తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత యేసు ప్రభు వచ్చాడు. మధ్యలో ఏమని లింక్స్? ఆ లింక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకటి, స్వభావంలో తేడా ఉంది కనుక యోహాను అభిషేక్తుడైనటువంటి మెస్సియా కాదు. రెండవది, యేసు ప్రభు చెప్పినటువంటి సూత్రంలో తేడా. ఆ సూత్రాన్ని బట్టి యోహాను గారు మెస్సియా అయ్యే అవకాశం లేదు. మూడవది, నా వంటి ప్రవక్తని. మోషే ఒప్పుకుంటాడు, నేను ప్రవక్తనే. దేవుడు చెప్పాడు, యు ఆర్ ఎ ప్రాఫెట్. ఓకే, బాగుంది. మనిషిగా చెప్పాల్సి నువ్వు ప్రవక్తమని, ఎవరో చేతులు పెట్టి నువ్వు ప్రవక్త, నువ్వు అపోస్తులని చెప్పకూడదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రవక్తనే, యు ఆర్ ఎ ప్రాఫెట్. అతడు ప్రవక్త అని అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు. తర్వాత మూడో విషయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనంలో మనం గమనిస్తే, అతడు సహోదరులోంచి రాలేదు కానీ అరణ్యంలోంచి వచ్చాడు. అతని యొక్క స్థలాన్ని బట్టి, ఒకటి అతని యొక్క స్వభావాన్ని బట్టి, రెండోది అతని గురించిన సూత్రాన్ని బట్టి, మూడోది అతని యొక్క స్థలాన్ని బట్టి, హిస్ ప్లేస్. సహోదరులోంచి రాలేదు, పుట్టాడు, కాస్త ఒక వయసు వచ్చిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కాస్త పెరిగిన తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోయిన సమూయేలులాగే ఈయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సమూయేలు ఆలయంలోకి వెళ్ళిపోతే యోహాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 1వ అధ్యాయం 80వ వచనం, శిశువు ఎదిగి యోహాను అనేటువంటి శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. చాలండి, దయచేసి తాల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఆత్మీయుల అపార్థాన్ని, యోహాను మెస్సియా కాదని, యోహాను ఏలియా వంటి వాడని మీరు చెప్పిన సూత్రం ద్వారా, స్వభావంలో తేడాను బట్టి, స్థలాన్ని బట్టి, సహోదరులోంచి కాకుండా అరణ్యములోంచి వచ్చాడని, ఈ 3 కారణాలను బట్టి పంపబడిన వాళ్ళు, పంపిన వాళ్ళు ఇద్దరు అపార్థానికి గురైపోయినప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు, మీరు వాక్యం ద్వారా మాకు ఇచ్చినట్టు అవగాహన కొరకే మీకు వందనం చెల్లిస్తాం. మేము వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళుగా ఉంటూ సాయం చేయమని, అపార్థాలు మాలోంచి తొలగించమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.